మన సృష్టికర్త, మన ప్రభువు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధ నామమునకు, మంచి నామమునకు, ఘనమైనటువంటి నామమునకు మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రభువు నామమునకే మహిమ. మీ అందరి ప్రత్యేక వందనాలు. మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ సక్సెసర్స్కి, సీనియర్ కాపర్లకి, అలాగే కమిటీ వారికి, టీసీసీ పరిచయంలో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరూ మరి దేవుని సన్నిధిలో కూర్చుండి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడి కూర్చున్నారు కనుక దేవుడు మిమ్మల్ని కూడా దీవించాలనే ఆశతో మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇది ప్రత్యేకమైన సమయం నాకు ఇవ్వబడ్డది. ఎందుకంటే సాధారణ మామూలుగా వాక్యాలు చెప్తున్నారు, కానీ ఈరోజు జరిగినటువంటి శుభ సందర్భంలో మరి కొంతమంది అభిషేకించబడ్డారు. మరి దేవుని పిలుపుకు వాళ్ళు లోబడి మరి ముందుకొచ్చి మరి అభిషేకించబడినటువంటి వారు, మరి వారిని చూసి చాలా సంతోషించాను. ఈ సందర్భంగా మరి దేవుని వాక్యం పంచుకోవడం చాలా ధన్యత. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, దేవుడు మాట్లాడేది ఎందుకంటే మనకి ఉపయోగపడాలని మాట్లాడతాడు. మనిషి దీన్ని రెండు రకాలుగా తీసుకుంటాడు. ఎలాగంటే, తలపోటు వచ్చినోడికి టైగర్ బాంబ్ తగ్గిస్తుంది కొంతవరకు తలపోటు, కానీ పూర్తిగా తగ్గించదు. దానికి కారణం ఏంటంటే లోపల ఏదైనా అండర్లయింగ్, అంటే లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది బామ్ అప్లికేషన్ పైన ఎంత క్రీములు రాసినా ఉపశమనమే కానీ దానికి క్యూర్ ఉండదు. దేవుని వాక్యాన్ని కొంతమంది ఉపశమనంగా తీసుకుని వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. నేను కూడా అలాంటి వాడినే. సంతోషంగా ఉందండి, నెమ్మదిగా ఉందండి, ఆనందంగా ఉందండి, దేవుని సన్నిధికి వెళ్తే కొంచెం బాధ తగ్గుతుందండి, అందుకే వచ్చామండి అని దాన్ని ఒక బామ్ లాగా, అంటే ఒక క్రీమ్ లాగా తీసుకునేవారు ఉంటారు. అలా కాకుండా దాన్ని ఒక మెడిసిన్ లాగా తీసుకుని క్యూర్ పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు, అంటే పూర్తిగా నివారణ పొందేవాళ్ళు ఉంటారు. దేవుడు ఆశపడేది ఏంటంటే దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. అందుకని ఒక భక్తుడు అంటాడు కదా, దేవుని వాక్యాలు అతి ప్రాముఖ్యమైన మాట, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా అని మనకు తెలుసు. అది యోహాను 3:16 మీరు అందరూ చెప్పేస్తారు, మ్యాక్సిమం సండే స్కూల్ నుంచి నేర్చుకున్నాం కదండి. అయితే రెండో ప్రధానమైన మాట ఆయన అంటున్నాడు, ఆశ్చర్యంగా ఉంటుంది, మనకి ఎత్తుక్కుంటాం రెండో ప్రధానమైన మాట ఏంటని. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, నా కుమారుడా, అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొను, దానిలో నుండి జీవ జల నదులు పారుతాయి. అక్కడి నుంచి బయలుదేరుతుందంట. అందుకే సైకాలజిస్టులు చెప్తారు, మనస్తత్వ శాస్త్రజ్ఞులు, ద బిలీఫ్ డిటర్మైన్స్ ద బిహేవియర్. నువ్వు ఏమి నమ్మేవు అనే దాన్ని బట్టి నీ ప్రవర్తన ఆధారపడుతుందంట. మీకు తెలుసు కదా, రాత్రిపూట నడుస్తున్నప్పుడు తాడు కనపడితే అది పాము అనుకుంటే ఆ దారి వెళ్ళకుండా ఇంకో దారి వెళ్తాం. పామును కూడా తాడు అనుకుని నమ్మితే ఆ దారి వెళ్తాం, కరుస్తుంది, అది వేరే సంగతి. కానీ మన నమ్మకం ఏం చేస్తుందంటే మన మార్గాన్ని నిర్ణయిస్తుంది. కనుక మనం నమ్మేటటువంటి దేవుని వాక్యము మన జీవితాన్ని నిర్దేశిస్తుంది, మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది, మన జీవితానికి ఫలాన్ని ఇస్తుంది. ఏది నమ్ముతున్నామనేది పైకి కాదండి, నోటితో కాదు. నోటితో మనం ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ హృదయంలో ఏది నమ్ముతున్నాం అనే దాన్ని బట్టి ఆ నమ్మినటువంటిది మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. సో బిలీఫ్ డిటర్మైన్స్ ద బిహేవియర్. ఏదైతే నమ్ముతున్నామో అది మన ప్రవర్తనను, మన జీవితాన్ని మార్చేస్తుంది. కనుక ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మరి ఎలా వినాలంటే, ప్రభువా నాకు అది ఉపయోగపడాలి, నా హృదయంలోంచి జీవధారలు బయలుదేరుతుందని చెప్పు. అన్నిటికంటే భద్రంగా హృదయాన్ని కాపాడుకోమన్నావు కాబట్టి దానిలోనికి నీ వాక్యం వెళ్ళిపోవాలి. మైండ్లో కాదు, మైండ్లోకి వెళ్తే కొంతవరకే. మైండ్ ఏం చేస్తుందంటే వివేచిస్తుంది, విచక్షణ. దట్ మీన్స్ ద మైండ్ ఆల్వేస్ థింక్స్. థింక్ చేయడం వల్ల ఏ పని జరగదండి. థింక్ చేసింది ఏంటంటే మనకి ఏది కరెక్టో చెప్తుంది, కానీ దాన్ని నమ్మినప్పుడు దాన్ని అనుసరిస్తాం. కనుక ఈరోజు వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా, సమయాన్ని అర్థం చేసుకోకుండా. దేవుడు ఇచ్చినటువంటి మాటలు మనం పఠించి దాని ద్వారా అందరూ ఆశీర్వదించబడదాం. అందరూ, నేను కూడా ఆశీర్వదించబడాలని మరి సంతోషంగా నేను ఈ వాక్యాన్ని తీసుకున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము
4వ వచనం నేను చదువుతాను ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. దేవుని వాక్యాలు అన్నీ ప్రాముఖ్యమైనయే, కానీ ఇప్పుడు అవసరమైన దాన్ని బట్టి ఇది ప్రాముఖ్యంగా దీన్ని ధ్యానం చేస్తున్నాం కనుక ప్రాముఖ్యమైన వాక్య భాగం అన్న. 1 సమూయేలు 16వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బేత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకోను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా, అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనను. అప్పుడు యెష్షయి సమ్మాను పిలవగా, అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగగా, అతడు ఇంకనూ కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడి గొర్రెలను కాచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువ నంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెష్షయితో చెప్పగా, అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రనివాడను, చక్కని నేత్రములు గలవాడను, చూచుటకు సుందరమైన వాడనై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీయులకి రాజుగా దావీదు సమూయేలు చేత అభిషేకించబడడం చూస్తున్నాం. చిత్రం ఏంటంటే, ఇక్కడ దావీదు ఈ పదవిని ఆశించలేదు. దావీదు గొర్రెలు కాచుకుంటున్నాడు. అయితే దేవుడు చెప్పాడు, నీవు లేచి నేను చూపించబోయే యెష్షయి కుమారుల ఒకరిని ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించమన్నప్పుడు సమూయేలు ఆ యొక్క ప్రదేశానికి బేత్లెహేమునకు వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. వెళ్ళిన తర్వాత అతని 7 కుమారులు అక్కడే ఉన్నారు. యెష్షయి యొక్క 7 కుమారులు. ఏలీయాబుని రప్పించాడు ముందు. ఈయన అనుకున్నాడు కదా, మన సాధారణ ఎలా చూస్తానో తెలుసా, ఎత్తుగా ఉండాలి, బలంగా ఉండాలి, సమర్థవంతం కనబడాలి, చూపు మనం చూస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, గాడ్ సీయత్ నాట్ యాజ్ మ్యాన్ సీయత్. మనుషుడు చూచినట్లు యెహోవా చూడడు. ప్రియులారా, మనకి ఏంటంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, అసలే ఎంఏ చదివిన వాళ్ళే కోవిట్లో ఉండాలని డిసైడ్ చేశారనుకోండి, ఏమవుతుంది? సగం మంది వెళ్ళిపోతారు. ఏమంటే పిహెచ్డీ చేసిన వాళ్ళే ఉండాలని చెప్పారనుకోండి, ఎంతమంది ఉంటారు? చదువును బట్టి కనుక గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేస్తే చాలామంది వెళ్ళిపోవాలి. దేవుడు కూడా రూపాన్ని బట్టే ఎస్టిమేషన్ వేసాడు అనుకోండి, ఎవరు పనిచేయరు. కానీ దేవుడు ఎస్టిమేషన్ వేసేది వాళ్ళ యొక్క వర్త్, ఒకని యొక్క వాల్యూ దేవుడు ఎలా చూస్తాడంటే హృదయం యొక్క ఆలోచనలు, తలంపులను చూస్తాడు. కనుక దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తాం, ఎప్పుడైతే ఏలీయాబు ముందుకు వచ్చాడో సమూయేలు యొక్క తలంపులు ఏంటంటే, యెహోవా కోరుకున్న వాడు ఇతడే. మోసపోతాం కదండి మనం కూడా లోకంలో, ఎన్నో చూసి మోసపోతాం. తర్వాత అనుకుంటే ఏమీ లేదు ఇందులో అనుకుంటాం. కానీ దేవుడు మోసపోడండి. ఎప్పుడైతే సమూయేలు అలా అనుకున్నాడో దేవుడు చెప్తున్నాడో, నేను ఇతన్ని కోరుకొనలేదు, ఇతన్ని ఐ హ్యావ్ రిజెక్టెడ్ హిమ్, ఇతను కాదు నాకు కావాల్సింది. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం చూస్తున్నాం, అతను కూడా పిలిచాడు అబీనాదాబును, ఇతను కూడా కాదన్నాడు దేవుడు. మూడో వాడుగా షమ్మాను పిలిచాడు, 3వ కొడుకు, కాదన్నాడు దేవుడు. అక్కడ ఉన్న అందరూ అయిపోయారు. మరి ఎవరు ఇప్పుడు? అది దేవుడికి కావాలి. మనం ముందుకు ఉండొచ్చు, మనం కోరుకోవచ్చు, మనకే మన ఎస్టిమేషన్లో గొప్ప అనుకోవచ్చు. కానీ మన ఎస్టిమేషన్ కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఏంటంటే, ఆయన దృష్టిలో ఎవని హృదయం అయితే సరిగా ఉందో, ఎవరైతే ఆయన్ని ఇష్టపడుతున్నారో, ఎవరైతే ఆయన హృదయానుసారుడో,
దేవుడు వాళ్ళని కోరుకుంటాడు, వాళ్ళని ఇచ్చిస్తాడు. దావీదుకి ఏం తెలవదు పాపం, గొర్రెలు కాసుకుంటున్నాడు. సమయాలు వచ్చినట్టు కూడా తెలవదు కదండి. 7 చూచేసిన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడు. దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఎలా చూస్తాడంటే, నువ్వు పడుకొని ఉన్నావా, లేకపోతే నువ్వు ఏదైనా విలేజ్లో ఉన్నావా, లేకపోతే నువ్వు చదువులేని స్థితిలో ఇవన్నీ పట్టించుకోడు ఆయన. నిన్ను దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటే దేవుడు నువ్వు ఎక్కడున్నా నిద్రలేపి తీసుకొస్తాడు దేవుడు. నీవే మూలన దాక్కున్నా కూడా నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను ఎత్తైన స్థలంలో ఉంచుతాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు కీర్తనలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించి అంటాడు. మనం ఎక్కలేని కొండలు ఎన్నో ఉన్నాయి తెలుసండి. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, మనం గోడ నుంచి ఇలా చూస్తున్నాం అనుకోండి, ఎత్తైన గోడ నుంచి మనం ఎత్తుకుంటాం కదా పెద్దోళ్ళు. చిన్నపిల్లలు, మన పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు అంటారు, డాడీ నన్ను చూపించవా అంటారు. మమ్మీ అయితే, మమ్మీ నన్ను మనం ఏం చేస్తాం, వాళ్ళు మనకంటే ఎక్కువ ఎత్తుతాం. మనకంటే బాగా చూసేలా ఎత్తుకుని ఇలా చూడరా అంటాం, చూడమ్మా అంటాం. మన సహాయం లేకుండా వాళ్ళు అంత ఎత్తు చూడలేరు. దేవుడు సహాయం లేకుండా మనం ఎత్తి ఎదగలేము ప్రియులారా. ఇక్కడ దావీదు దేవుడు కోరుకున్న వ్యక్తి. అందుకే దావీదు గురించి వాక్యం చెప్తా. దేవుడు అంటాడు కదా, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా చిత్తానుసారుడు. ఇంగ్లీష్లో ఉంటుంది, ఏ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. దేవుడు హృదయానికి, దావీదు హృదయానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. మనం కూడా దేవుని హృదయానికి దగ్గరగా ఉండాలంటే దైవ సంబంధమైన ఆలోచనలు మనలో ఉండాలి. మీకు ఒక మాట చెప్పనా, దావీదు భక్తుడు ఒకసారి అంటాడు, ఏమంటాడు తెలుసా, నా నోటి ధ్యానమును, నా హృదయ తలంపులు, నా ఆలోచనను నీకు అంగీకారం అవును కాక. మీరు ఎప్పుడన్నా టీవీ చూస్తే ఒకసారి పెదాల ముందు వెళ్ళిపోతే మాట వెనకొస్తుంది. మీరు ఎప్పుడన్నా చూసారా? ఎంత అసహ్యంగా ఉంటుందో చూడటానికి. ఒకసారి మాట ముందు వచ్చేస్తా, తర్వాత పెదాలు కదులుతాయి. ఎక్కువసేపు చూడడం కట్టేస్తాం దాన్ని. పెదాలు మాట ఒకేసారి రావాలి. మనకి చాలాసార్లు ప్రాబ్లం ఏంటంటే, వీఆర్ నాట్ ఇన్ సింక్లో ఉండం మనం. మన తలంపులు వేలుగా ఉంటాయి, నోటి మాటలు వేరేగా ఉంటాయి. అందుకనే నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీకు ఇంపుగా ఉండునుగాక. మనం నోటి మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు తెలుసా? లేకపోతే మనుషులు తిట్టుకుంటారు మనల్ని. కానీ దేవుడు నోటి మాటలు చూసి మోసపోయే దేవుడు కాదండి. అది సింక్లో ఉందా లేదా చూస్తాడు. టీవీలో మనం చూసి మోసపోం. వాళ్ళ మాట, వాళ్ళ యొక్క ఆ నోరు మెదులు ఒకేలా ఉండదు. దాన్ని సింక్ అంటాం మనం కదండి, లేకపోతే ఎక్కువసేపు చూడలేం. దేవుడు కూడా మనం చూసి సంతోషపడాలంటే మన మాటలకు తగినట్టు మన తలంపులు కూడా సింక్లో ఉండాలి. దేవుడు మంచోడు అన్నాం అనుకోండి, మన హృదయం కూడా మంచోడు అని చెప్పాలి. లోపల ఆయన చెడ్డోడు అనుకుంటే నోటితో మంచోడు కాదు. దేవుడు పరిశుద్ధుడు అంటున్నాం అనుకోండి, నోటితో కాదు, మన హృదయంలో కూడా దేవుడు పరిశుద్ధుడు అని నమ్మాలి. దేవుడు సర్వశక్తిమంతుడు అన్నాం అనుకోండి, నోటితో కాదు, మన మనసులో కూడా అదే అని మనం నమ్మాలి. నిద్రలో లేపి ఎవరన్నా దేవుడి గురించి మాట్లాడితే ఒకే మాట రావాలి మన నుంచి, ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో అదే, ఆయన మారడు కదండి. ఇప్పుడు ఆ దేవుడు సమూయేలుని పంపించి ఆ యొక్క యెష్షయి యొక్క 7 కుమారులు చూసినప్పటికి కూడా వీరు కాదని చెప్పి, ఇంకెవరన్నా ఉన్నారా అని సమూయేలు అడిగినప్పుడు, కడసారి వాడున్నాడు, వాడు గొర్రెలు మేపుతున్నాడంటే ప్రవక్త కోసం అందరూ కనిపెడతారు కదండి. అయితే ప్రవక్త అంటున్నాడు, సమూయేలు ప్రవక్త, అతను వచ్చి వరకు మనం వేచి ఉందాం అంటున్నాడు. ప్రవక్త కనిపెడుతున్నాడండి చిన్నడు కోసం. అంటే దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే నీ కొరకు రాజులు కనిపెడతారంట. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే రాణులు కనిపెడతారంట. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే చక్రవర్తులు కనిపెడతారంట. మనకు తెలుసు దానియేలు గురించి కదండి, మనకు తెలుసు యోసేపు గురించి మనకు తెలుసు. ఎటువంటి స్థితిలో దేవుడు పెట్టాడో, ఎవరెవరు వాళ్ళని ఆయన హెచ్చించారో దేవుడి మాటను బట్టి. మనల్ని కూడా దేవుడు వాక్యంలో చెప్తున్నాడు కదా, రాణులు నీకు దాదులుగా ఉంటారు. రాణులే దాదులుగా ఉంటారంట. దాదులు అంటే ఏంటో తెలుసా? కథామలు అనమాట. దాదులుగా ఉంటారు, రాణులే నీకు కథామలుగా ఉంటారంటే దేవుడు ఎంత స్థితి పెడుతున్నాడంటే, తను ఇష్టపడే వారికి, లేక తాను ఇష్టపడే వారికి వాళ్ళని హెచ్చింపులో పెడుతున్నాడు. పిల్లరా, ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు ప్రతి వ్యక్తి పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉంటాడండి. ఒక భక్తుడు అంటాడు కదా, గాడ్ డిడ్ నాట్ క్రియేట్ ఎనీ వన్ దట్ హీ డిడ్ నాట్ లవ్. దేవుడు ప్రేమించని ఎవరిని కూడా దేవుడు సృజించలేదంట. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? మీరు ఏదో యాదృచ్ఛికంగా పుట్టేశాను అనుకుంటున్నారా?
మీరు ఏదో బై మిస్టేక్ వచ్చేసని ఈ లోకంలోకి అనుకుంటున్నారా? ఈ లోకంలో ఏది బై మిస్టేక్ జరగదు. ఇది ఎవరి ప్రపంచం అంటే దేవుని ప్రపంచం. మీ ఇంట్లో బై మిస్టేక్ ఏది జరగదు. మీ ఇంట్లో మిస్టేక్ ఏం వస్తువులు ఉండవండి. మీరు కావాలని కొనిపెట్టుకున్న వస్తువులే ఉంటాయి. మీకు ఇష్టం లేని వస్తువు ఏది ఉండదు కదా. దేవుని ప్రపంచంలో ఆయనకి ఇష్టం లేని ఎవ్వరూ లేరు. అందుకే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను, అంటే తన కుమారుణ్ణే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన అనుగ్రహించాడు. అంటే అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు అనేది ఏ ఒక్క వ్యక్తి చెప్పలేడండి. అందుకే ఎఫెసీయులకు పౌలు రాస్తూ దేవుని ప్రేమ యొక్క వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో తెలుసుకుంటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అంటాడు. మన జీవితాంతం దాన్ని వెతుకుతూ వెళ్ళినా కూడా కొంతే అర్థమవుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం దావీదుని దేవుడు కోరుకున్నాడో అక్కడ గమనించినట్లయితే ఎప్పుడైతే దావీదు వచ్చాడో దేవుడు చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు. 12 వచ్చును, అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునే ఉండను. అతడు రాగానే ఎవరైపోయారండి అలర్ట్? ఇక్కడ అతను రాగానే దేవుడు అలర్టే. దేవుడు ఎంత గొప్పడంటే ఎన్నిక లేని మనిషిని ఎన్నిక చేస్తున్నాడు. ఎవరు పట్టించుకున్న వ్యక్తిని పట్టించుకున్నాడు. బైబిల్ యోహాను సువార్తలో ఒక చోట ఉంటుంది, పరిసయ్యులు వాడిని వెలివేసిరని యేసు ఎరిగి. పరిసయ్యులు అంటే ఒక వ్యక్తిని పుట్టుగుడ్డోని వెలివేశారు. స్వస్థపడినాక వాళ్ళతో కొన్ని మాటలు చెప్తుంటే నువ్వు మాకు మోదించవచ్చితివా అని చెప్పి వెలివేస్తారు. ఈ వెలివేసిన వాళ్ళ దగ్గరికి ఎవ్వరు వెళ్ళరండి, తెలుసండి. కానీ యేసు పరిసయ్యులు వాడిని వెలివేసిరని ఎరిగి అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి అతనితో చెప్తున్నారు కదా, నీవు మనుష్య కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? ఎంత గొప్పవి వెతుక్కుంటూ కూడా వెళ్తాడు దేవుడండి, వెళ్తాడండి. చాలా ఆశ్చర్యం. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడంట. అప్పుడు అతను అడుగుతాడు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచుటకు అతను ఎవరు ఆయన? అప్పుడు యేసుప్రభువు వారు అంటారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. అంటే ఎత్తుకుంటూ వెళ్ళాడండి. మోషేతో అంటున్నాడు, మోషేకి పరిచయం చేసుకుంటున్నాడు తను. ఎవరన్నా రాజులు వచ్చి మనకు పరిచయం చేసుకుంటారా అయ్యగారు? నేను పలానా రాజునని చెప్పుకుంటారా? మనం గుర్తుపట్టకపోతే మన మీద కేకలేస్తారు, నీకు తెలవదా అని. కానీ ఈయన వచ్చి మోషేతో అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. హీ వాజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్. ఎంతో ఏమంటే ఇక్కడికి ఎవరన్నా పెద్ద ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన మనం ఇంట్రడ్యూస్ చేస్తామా? లేదా ఆయన వచ్చి ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన గొప్పతనం చెప్పుకుంటాడా? మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. కానీ దేవుడు ఎంత మంచోడంటే మనం ఎర్రగమని చెప్పి ఆయనే వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఇక్కడ దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని కొరకు ఆ గొర్రెలు కాసుకుంటూ దేవుని స్తుతిస్తున్నాడు, దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నాడు. అయితే దేవుడు గమనిస్తున్నాడు. మనం అనుకుంటాం తెలుసా, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటాం. ఎప్పుడు అనుకోకండి, దేవుడు చూడనటువంటి వారు ఎవ్వరూ లేరు. అందుకే అంటున్నాడు కదా, కనులను నిర్మించిన వాడు కానకుండునా, చెవులను నిర్మించిన వాడు వినకుండునా. ఆయన చూస్తున్నాడో, ఆయన వింటున్నాడు. ప్రియులారా, దేవుడు దావీదు ఎప్పుడైతే లోపలికి వచ్చాడో అక్కడ మనం చూస్తున్నాం, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. దేవుడు చెప్పాడండి దావీదు రాగానే సమూయేలుకి, నేను కోరుకున్నవాడు ఇతనే అభిషేకించమని చెప్పినప్పుడు ప్రియులారా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట 7 పక్కనెట్టేసాడు దేవుడు కదా. ఇప్పుడు కడసారి వాడిని వాళ్ళ 7 ముందు హెచ్చింతున్నాడండి. ఎంత గొప్ప! దావీదు కోరుకోలేదు హెచ్చింపు. అందుకని తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడను, తన్ను తాను హెచ్చించుకునివాడు. మీకు ఒక మాట చెప్పనా, సీరియస్ మాటే, నవ్వుగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆర్గాన్ వాయిస్తున్నాడు కదా తమ్ముడు, చక్కగా వాయిస్తున్నాడు. పూర్వం ఎలక్ట్రిసిటీ కాదు ఆర్గాన్స్లో, గాలితో వాయించేవారు. అంటే కింద ఈ పైన ఇక్కడ ఆర్గాన్ ఉండేది, పెద్ద ఆర్గాను. దీనికి కిందకి కనెక్షన్ ఉండేది, కింద ఉండేది అనమాట గది. అండర్ గ్రౌండ్లో మనకు అందరికీ తెలుసు, బేస్మెంట్లో మనం ఎరుగుతాం కదా. కింద కూర్చుని ఒక అతను గాలి పంపు చేస్తూ ఉండేవాడు. కథ కాదు ఇది నవ్వుగా ఉంటుంది. దీంట్లో ఒక సత్యం కూడా ఉంటుంది. ప్లస్ అందులో దేవుని సత్యం కనపడుతుంది. హెచ్చింపు
గురించి, తగ్గింపు గురించి కనపడుతుంది. ఆ గాలి పంపు చేస్తున్నప్పుడు పైప్ ఆర్గాన్ అనేవారు దాన్ని. కింద పైప్స్ ద్వారా గాలి వచ్చేది. ఇప్పుడు ఈయన నొక్కుతున్నప్పుడు ఆ గాలి వెళుతూ ఆ రకరకాల సౌండ్స్ వచ్చాయన్నమాట. చక్కగా వాయిస్తున్నాడు ఆదివారం మ్యూజిక్. అందరం మురిసిపోయి చప్పలు కొట్టేస్తున్నారు. మనకు కూడా అంతే కదండి, మనుషులు మెచ్చుకుంటే ఏమైపోతాం? నేనే గొప్ప అనుకుంటాం. అని ఎవరో మెచ్చుకుంటున్నారు నన్ను. నేను పైసా అన్నాను. పైసా అంటే ఏంటి తెలుసండి? పైసలు ఇమ్మని కాదు, పైనుండి సహాయం. మీరు పైసా అంటే పైసలు ఇమ్మన్నారు, ఎవరి దగ్గర పైసలు తీసుకోండి, దేవుని కృప వల్ల. పైసా అంటే వాళ్ళకి అర్థమైంది లేదు, నేను చెప్పేలేండి, మీకు కూడా చెప్తున్నాను. పైసా అంటే అర్థం ఏంటంటే పైనుండి. మనం ఎప్పుడు ఆ పైసలు వెళ్ళలేని ఉండాలి. మనకి ఏది జరిగినా కూడా పైసా, పైనుండి సహాయం అనాలి. నా గొప్పతనం, నా తెలివి, నాకు ఏదో ఉందో అది కాదండి. ఇప్పుడు వాయిస్తున్నాడు కదా, అందరూ చప్పలు కొట్టేస్తున్నారు ప్రతి పాటకే, ప్రతి మ్యూజిక్కి. కనపడినాడు ఎక్కడున్నాడో? కింద ఉన్నాడు. వాళ్ళు చప్పట్లకు మురిసిపోయి ఈయన అన్నాడు, ఇప్పుడు మీకోసం నేను ఒక ప్రత్యేకమైన పాట వాయిస్తానని టక్కమని కొట్టాడు. తమ్ముడు ఎత్తాడు, కార్డు ఎత్తాడు చక్కగా. సి కార్డు, ఎఫ్ కార్డు, జీ కార్డు, రకరకాల కార్డులు ఉన్నాయి. సరే, కార్డు వేయగానే సౌండ్ రావట్లేదు. మళ్ళీ వేసాడు, రావట్లేదు. కింద నుంచి స్వరం వస్తుంది. ఈయనకి పడుతుంది, ఎందుకంటే ఈయన కింద ఉన్నాడు కదా, కింద అండర్ గ్రౌండ్లో ఈయనకి పడుతుంది, బయట వాళ్ళకి పడదు. నేను కాదు, మనమను. ఏంటి? నేను కాదు, మేము అను. నేను అన్నావంటే నువ్వు వాయించింది నీకు కూడా వినపడదు. మేము అంటే నీకే కాదు, అందరికీ వినపడదు. ఎందుకంటే అప్పుడు నేను గాలి పంపు చేస్తాను కింద. అప్పుడు అన్నాడు ఆయన, మేమండి ఇప్పుడు మంచి పాట వాయిస్తామండి మీకు అన్నాడు. అప్పుడు ఆర్గాన్ పనిచేసింది. మనం కూడా ఏంటంటే వీఆర్ నాట్ క్రియేటెడ్ టు లివ్ ఇండివిజువల్లీ వితౌట్ గాడ్. దేవుని పక్కనెట్టి బ్రతకడానికి సృష్టించబడిన వాళ్ళము కాము. దేవుని మీద ఆనుకుని బ్రతకడానికి, దేవుని మీద ఆధారపడి బ్రతకడానికి, దేవుణ్ణి మన గమ్యముగా చేసుకుని బ్రతకడానికి సృష్టించబడినటువంటి వాళ్ళము. ఈ లైట్లు ఉన్నాయనుకోండి, వాటికి అవి పనిచేయవు, కరెంటు మీద ఆధారపడి పనిచేస్తాయి కదండి. ఈ మైకులు ఉన్నాయనుకోండి, వాటికి అవి పనిచేయవు. ఏసీలు ఉన్నాయనుకోండి, వాటికి అవి ఏసీని పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుని పనిచేసేద్దాన్ని కరెంటు పెట్టకుండా. మనం కూడా ఏంటంటే డొక్కు కారులు అంటే వాళ్ళం అనమాట. కారు నడవాలంటే ఏం కావాలి? ఇంజిన్ కావాలి. ఇంజిన్ దేవుళ్ళు అనమాట. అనుకో ఎగ్జాంపుల్, నాకు ఇంజిన్ వద్దండి, కారే బాగుందంటే అది ఉట్టి డబ్బా. దేవుడికి ఇంజిన్ ఎవరో తెలుసు, తన సృష్టికర్త ఎవరో తెలుసు, ఎవరి ద్వారా తను నిర్మించబడ్డాడో, ఎవరి ద్వారా సృష్టించబడ్డాడో, ఎవరి ద్వారా ఆశ్రయించబడతాడో తెలుసు. మనం ఎవరిని మెప్పు కోరుకోవాలంటే మనుష్యుల మెప్పు కాదు, కానీ దేవుడి మెప్పుని కోరుకోవాలి. దేవుడి అభిషేకాన్ని, దేవుడి నడిపింపుని, దేవుడి దీవెనని కోరుకోవాలి. వాక్యం చెప్తుంది, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఆశీర్వదించబడి ఉండును. ఇఫ్ యూ బ్లెస్ ఇట్, ఇట్ విల్ బీ బ్లెస్డ్. అబ్రహాముకు చెప్పినప్పుడు దేవుడు నేను ఆశీర్వదిస్తానని సింపుల్గా మాట్లాడేసుకుంటాం. ఒరిజినల్ లాంగ్వేజ్లో అలా ఉండదు. దేవుడు అబ్రహాముతో అంటాడు, ఇన్ బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ, ఇన్ బ్లెస్సింగ్ ఐ విల్. 2 సార్లు నొక్కి ఒక్కాడిని చెప్పడం అనమాట. యేసు ప్రభు వారు కూడా మాట్లాడేటప్పుడు సాధారణంగా మన ప్రార్థనకు ఆఖరులు ఏమంటాం? ఆమేనంటాం కదండి, అంటాం లేదా? దాని అర్థం ఏంటి? ఆ ప్రార్థన అవును, ఆ ప్రార్థన సత్యము, ఆ ప్రార్థన నేను అంగీకరిస్తున్నాను, దట్ ఈస్ ద ట్రూత్ అని మనం అంటాం కదా. ఇప్పుడు ప్రార్థనకు ముందు ఎవరన్నా ఆమేనని వాళ్ళు ఉండరు. అలాగే మీరు మాట్లాడేటప్పుడు మీ మాటకు ముందు ఆమేనని మీరు అనరు, నేను అన్నాను. కానీ యేసు ప్రభు వారు మీరు బైబిల్లో చూస్తే తెలుగులో ఏమని ఉంటుందంటే, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదివేస్తాం మనం, పెద్ద పట్టించుకోం కదండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, మోస్ట్ అష్యూరెడ్లీ ఐ సే అంటు యూ, ఆఫ్ ఎ ట్రూత్ ఐ సే అంటు యూ, ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యూ, వెరీలీ వెరీలీ. ఇది ఇంగ్లీష్లో కదా. ఇప్పుడు ఒరిజినల్కి వెళ్ళిపోయారు అనుకోండి మీరు, ఒరిజినల్ గ్రీక్లోంచే కదా న్యూ టెస్టిమెంట్ ట్రాన్స్లేట్ చేసింది. యేసు ప్రభు వారు ఎలా మాట్లాడతారంటే, ఆమేన్ ఆమేన్ ఐ సే అంటు యూ, ఆమేన్ ఆమేన్ ఐ సే అంటు యూ. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అలా మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఆయన సృష్టికర్త, ఆయనకే తగును. నేను ఏదైతే చెప్పబోతున్నానో అది ఆమేన్ ఆమేన్ అని ఆయన మాట్లాడుతున్నాను. అందుకే ఆయన కొన్న పేరు ఆమేన్ అనువాడు. ఈరోజు దేవుడు మన ఆమేన్ అంటే మనల్ని ఎవరు ఆపలేరండి. ఈరోజు దేవుడు మన ఆమేన్ అన్నాడు అనుకోండి, మన ప్రార్థన అయిపోయిందే. ప్రభువా నన్ను దీవించ, ఆమేన్ అన్నాడు అనుకోండి, ఆయన
లాజరు బయటికి రా అంటే లాజరు చచ్చిపోయిన 4 రోజులు నేను ఎలా బయటకు వచ్చాడో దేవుడు మన ఎడల ఆమేన్ అన్నాడంటే అలాగే హెచ్చించబడతాం ప్రియులారా. ఇప్పుడు కూర్చి ఎదరికి వెళ్దాం, టైంకి ముగించేసుకోవాలి కాబట్టి. ఈ యొక్క దావీదుని అభిషేకించినటువంటి దేవుడు బైబిల్లో ఇంకా కొంతమందిని పిలవడం మనం చూస్తాం కదండి. దేవుడు పిలిచినప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? గాడ్ కాల్స్ ద క్వాలిఫైడ్, అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని దేవుడు పిలుస్తాడు అనుకుంటున్నాం. కానీ దేవుడు అలా చేయడంట. గాడ్ క్వాలిఫైస్ దోస్ హీ కాల్స్. హీ డజంట్ కాల్ ద క్వాలిఫైడ్ బట్ క్వాలిఫైస్ ద కాల్డ్ అన్నాడు. అంటే క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళని పిలవడంట దేవుడు, పిలిచినోడికి క్వాలిఫికేషన్ ఇస్తాడంట. ఎంత బాగుందండి ఇది. ఇప్పుడు మనం ఎలా అనుకోవాలంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఏ క్వాలిఫికేషన్ లేదనుకుని రావాలి. నాకు ఏదన్నా క్వాలిఫికేషన్ ఉందని దేవుడి దగ్గరికి వస్తే దేవుడికి పని చేయమండి. మనం ఖాళీ హృదయంతో రావాలి. వీ హ్యావ్ టు కమ్ టు గాడ్ విత్ ఎంప్టీ హార్ట్స్ అండ్ ఎంప్టీ హ్యాండ్స్. అడుక్కునేవాడండి గిన్నె నిండా అన్నీ పెట్టుకుని వచ్చాడు అనుకోండి, అడుక్కోవటానికి ఏమైనా పెట్టగలం మనం కూడా దేవుడి దగ్గరికి వచ్చి పరిచయలాగా నేను వారంలో 2 వారాలు ఉపవాసం ఉంటున్నాను, 10 వంతు ఇస్తున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్పుకుంటే ఇంకా దేవుడి దగ్గరికి రావడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా గుండె కరెక్ట్గా కొట్టుకుంటుంది, నాకు అసలు తలపోటే లేదు, ఇన్ని సంవత్సరాలు కూడా అన్నీ బాగా పనిచేస్తుంది. డాక్టర్ ఎందుకంటే ఏమంటాడు తెలుసండి? ఎందుకు వచ్చే బాబు అంటాడు. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? మనం అన్నీ బాగున్నాయని చెప్పడానికి వెళ్తామా? ఏది బాగోలేదో చెప్పు బాబు అని వెళ్తాం. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ యొక్క సొంకరి మనం చూస్తున్నాం. దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెదుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించమని పలికినప్పుడు ఆ యొక్క ముందు పలికిన వాడు ఎవరండి? పరిసయ్యుడు. మన దృష్టిలో అతను ఎంతో నీతిమంతుడండి. కానీ దేవుడు అతను చూడలేదు. కానీ ఇతను ఏమంటున్నాడో, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. ఒకవేళ ఇద్దరు చచ్చిపోయారు అనుకోండి, అదే రోజు పరలోకం ఎవరు వెళ్తారో తెలుసా? పరిసయ్యుడు కాదు, సొంకరు వెళ్తాడు. కనుక ఈరోజు లోకరీతిగా మనం ఎన్నో సాధించి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు లేకుండా సాధించినవి కనుక మన దగ్గర ఉంటే అన్నీ సున్నా. యేసుక్రీస్తు ప్రభు అక్కడే ఉండొచ్చు, మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ అన్నీ ఉన్నట్టే. అందుకే పౌలు అంటాడో, మేము ఏమీ లేని వారమైనట్లుండి అన్నీ కలిగిన, మేము దరిద్రులమైనట్టుండి అనేకులను ఐశ్వర్యవంతులు చేస్తున్నామంట. పౌలకి ఇవ్వడానికి ఏమీ లేకపోవచ్చు, కానీ పౌలు చెప్పే సువార్త ద్వారా వాళ్ళని నిత్యం ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడు ఇర్మియాని మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా నేను బాలుడిని అంటున్నాడు కదా. ఇర్మియా నువ్వు వెళ్ళి, నేను పంపు వారందరి వద్దకు నువ్వు వెళ్ళి నేను చెప్పు మాటలను వారికి నువ్వు చెప్పాలంటే, ఇర్మియా అంటున్నాడో నేను బాలుడిని. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసు ఇర్మియాతో? తల్లి గర్భమునందు నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను. అంటే రూపించింది ఎవరన్నమాట? అక్కడ నేననే మాట ఉంది తెలుసండి. నువ్వు రూపించబడక మునిపి అంటలేదు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడక మునిపి ఎరిగి ఉన్నానంటే ఎవరో ఒకళ్ళన్నా తయారు చేసి ఉండొచ్చు, ఈయనే కాకపోవచ్చు. కానీ నేను నిన్ను రూపించక మునిపే ఆయన రూపించాడంటండి. ఇర్మియాను రూపించిన దేవుడు మనల్ని కూడా రూపించాడు. అందుకే 139వ కీర్తనలో ఒక మాట అంటాడు దావీదు భక్తుడు. ఏమంటాడు తెలుసా? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగు. మనం పట్టించుకోండి మన శరీరం గురించి. మన శరీరంలో ఎన్ని కణాలు ఉన్నాయంటే అప్రాక్సిమేట్గా సరాసరి సగటున 40 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయండి. అంటే 40 ట్రిలియన్ల సెల్లు కణాలు ఉన్నాయి. అంటే 40,000 కోట్ల కణాలు ఉన్నాయి. లెక్కెట్టుకుందామండి మనం. ఇన్ని కణాలు కూడా చక్కగా ఆయన ఎలా నిర్మించాడో అలా పనిచేస్తున్నాయి. ఎంత కాంప్లెక్స్గా దేవుడు మనం నిర్మించాడు, ఎంత సంక్లిష్టంగా మనం నిర్మించాడు, ఎంత క్లిష్టంగా మనం సృజించాడు ప్రియులారా. వదిలిపెట్టేయడానికి కాదండి, వదిలిపెట్టేయడానికా? మనం ఏదైతే కష్టపడి చేసుకుంటామో దాన్ని ఎప్పుడు విడిచిపెట్టమండి. దేవుడు మనల్ని ఎంత చక్కగా సృజించుకున్నాడంటే, ఆయన పోలికలోను ఆయన స్వరూపంలోను మనం సృజించుకున్నాడో, మనం రక్షించడానికి ఆయనే మానవుడు పోలికలో దిగి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రియులారా. ఇర్మియా అంటున్నాడు, నేను నిన్ను తల్లి గర్భములో రూపించక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను. తర్వాత అంటాడు కదా, గర్భము నుండి నీవు బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. ఐ హ్యావ్ కాన్సిక్రేటెడ్ యూ ఈవెన్ బిఫోర్ యూ కేమ్ అవుట్ ఆఫ్ ద వూమ్. తల్లి గర్భంలో బయట రాకముందు అయిపోయింది కాన్సిక్రేషన్. ఇప్పుడు కొంతమందికి డెడికేషన్ చేసాం, దాన్ని కాన్సిక్రేషన్ అని కూడా అనొచ్చు కదండి. దేవుడి పరిచర్యకు వాళ్ళని ప్రత్యేకపరిచాం.
లేక ప్రత్యేకపరచబడ్డారు వాళ్ళు. దే వర్ డెడికేటెడ్ ఫర్ గాడ్ సర్వీస్. దేవుని పని కొరకు వాళ్ళు అంటే దే వర్ సెట్ అపార్ట్, పక్కన పెట్టబడ్డారు, దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డారు. దేవుడు అంటున్నాడు కదా, ఇర్మియాని ఎప్పుడు ప్రత్యేకపరిచాడంట దేవుడు? ఇర్మియా, తల్లి గర్భంలో నేను నిన్ను రూపించక మునిపే నిన్ను ఎరిగి ఉందేమో, రూపించక మునిపే అంటే ఎరిగే రూపించాడు. రెండోది, నువ్వు తల్లి గర్భం నుండి బయలుపడక మునిపే, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే ఐ హ్యావ్ కాన్సిక్రేటెడ్ యూ, ఐ హ్యావ్ సెట్ యు అపార్ట్, ఐ హ్యావ్ డెడికేటెడ్ యూ, నిన్ను ప్రతిష్ఠించాను. దేవుడు ప్రతిష్ఠించిందని ఎవరు తిప్పేలేరండి. హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. మీరు చరిత్రలో చూస్తే హిజ్కియా కరెక్ట్గా 15 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికినా చచ్చిపోయాడండి. దేవుడు ఒక వ్యక్తికి ఒక ప్రామిస్ చేస్తే హీ విల్ నెవర్ గో బ్యాక్. దేవుని వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయంట. దేవుడు వాగ్దానం చేస్తే ఆయన వాగ్దానాన్ని ఎవరు కూడా వమ్ము చేయలేరండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇర్మియా అంటున్నాడు, గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఎంత వండర్ఫుల్ అండి. ఇవన్నీ ఎప్పుడైపోయినాయి తెలుసా? సృష్టించకముందే అయిపోయినాయి. దేవుడు నీ ఎడల నాడలు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాడో వాటికి అడ్డెవరో తెలుసా? మనమే. వాటికి అడ్డు మనమే. ఇర్మియా కూడా అడ్డు పడబడబోయా అంటే అడ్డు కాబోయాడు. ఎలాగంటే, నేను బాలుడిని ప్రభువా. ఏమైంది అప్పుడు? దేవుడు ఒప్పుకున్నాడా? ఇర్మియా, నీవు బాలుడని అనవద్దు, నేను పంపు వారందరి యొద్దకు నీవు పోవాలి, నేను చెప్పమన్న మాటలన్నీ నువ్వు చెప్పాలి. నేడు కట్టుటకును, పడద్రోయుటకును, పెళ్ళగించుటకును, విరిగొట్టుటకును, నాటుటకును, ప్రతి విషయంలో కూడా నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. ఇర్మియా మాట్లాడిన ప్రతి మాట నెరవేరిందండి. నాకు అర్థమయ్యేది కాదు ముందు. ఇర్మియా యుద్ధాలు చేయలేదు కదా, నాటడానికి, పెళ్ళగించడానికి, కట్టడానికి అన్నిటికీ అధికారం ఇచ్చాను. ఇర్మియా ఏం చేశాడు? యుద్ధాలు ఏం చేయలేదు కదంటే, మాట, దేవుని మాట. అందుకని హెచ్కేల్తో అంటాడు, నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా అంటాడు. ఎండిన ఎముకలున్న లోయలో తీసుకెళ్ళి హెచ్కేల్ ఎంత గొప్ప దైవజనుడు, ఎంత భక్తుడంటే, ప్రభు యెహోవా అది నీకే తెలియని అంటాడు. మనమైతే ఉడుకో ప్రభు, ఎండిన ఎముకలు బతకడం ఏంటంట, అవునా? హెచ్కేల్ ఎంత భక్తుడంటే, ఎంత విశ్వాసం అంటే, నీకే తెలియను. అప్పుడు అంటున్నాడు, నరపుత్రుడా, నీవు ప్రవచనం ఎత్తి ఎండిన ఎముకలకు ఇలాగు సెలవిమ్ము, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మీద మాంసమును కప్పి, నరములను కప్పి, చర్మాన్ని కప్పి, మీలోకి జీవాత్మను ప్రవేశపెడతాను. బతికారు లేదా వాళ్ళు దర్శనంలో? కాబట్టి ప్రియులారా, దేవుడు ఇర్మియా అంటున్నాడు, నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిమి. ఇంకా కొంచెం ఆలోచిస్తే, మోషేని దేవుడు పంపిద్దాం అనుకుంటే మోషే అన్నాడు, ప్రభువా నేను నోటి మాంద్యము గలవాడిని. అయితే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ సెండింగ్ యూ యాజ్ ఎ గాడ్ టు ఫారో. ఫరోకి దేవుడిగా పంపిస్తున్నాను నిన్నాడు. ఎంత గొప్ప మాట అండి. దేవుడు అంటున్నాడు, దేవుడు ఎంత అధికారం ఇస్తున్నాడు చూడండి తను ప్రేమించిన మనిషికి. మనం ఏమనుకుంటామండి, నేను ఎందుకు పనికిరానుండండి, నేను చదువుకోలేదండి, నాకేం తెలవదండి, నేను కోవిడ్ వచ్చినాడు అలాగే వచ్చాను, నాకేమీ తెలవకుండా వచ్చాను, ఏమీ రాకుండా వచ్చాను, నేను పాస్టర్ అవుతాను అనుకోలేదు, ఏం చేస్తాను అనుకోలేదు, వచ్చాను అంతే. నాకు తెలిసిందల్లా ఒకటేంటంటే దేవుడు. ఎవరు తెలవదు నాకు. నన్ను ఇంటర్వ్యూకి తిప్పాయని కూడా ఆయన తీసుకెళ్ళిన చోటకి వెళ్ళాను నేను. నాకేం తెలవదు, కానీ అన్నీ తెలిసిందని నాకు తెలుసు. అన్నీ తెలిసిందని మీకు తెలిస్తే మీకు భయం ఏంటండి? మోషే అని అంటున్నాడు దేవుడు, మోజెస్, ఐఎమ్ సెండింగ్ యూ యాజ్ ఎ గాడ్ టు ఫారో. ఫరోకు నిన్ను దేవుడిగా పంపిస్తున్నాడు. ఇంకా అంతకంటే ఏం కావాలండి? మోషే పలికిన దేవుడు నెరవేర్చాడు, మోషే చెప్పినది దేవుడు ఆలకించాడు, మోషే పక్షంగా అద్భుత కార్యాలు చేశాడు. పిల్లరా, ఇప్పుడు మోషే మనకు తెలుసు, దానియేలు తెలుసు, యోసేపు తెలుసు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తెలుసు, ఇక్కడ దావీదు తెలుసు. ఇవన్నీ చూస్తే మనకేం అర్థం అవ్వాలంటే, నన్ను కూడా దేవుడు కోరుకుంటున్నాడు, నన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నేను కనుక ఆయన మాట విన్నట్లయితే దేవుడి చేత ఆశీర్వదించబడతాను. నేను కూడా ఆయన ఇష్టపడినట్లయితే, ఆయన హృదయానుసారుగా నేను జీవించినట్లయితే నేను కూడా దేవుని చేత అభిషేకించబడతాను. అంటే ఇక్కడ అభిషేకించబడినట్టు మీరు అనుకోకండి. దేవుడి పరిచయకు ఆయన అభిషేకించుకుంటే, మీరు ఇక్కడ అభిషేకించబడకపోయినా కూడా గొప్ప పరిచర్య చేస్తారు. మీరు తెలుసండి.
అంటే దేవుడు ఎప్పుడు తెలుస్తాడో అప్పుడు అర్థమవుతుంది. అది అభిషేకించబడిన వాళ్ళు గొప్ప పరిచర్య చేస్తారు, అందులో డౌట్ లేదు. కానీ దేవుడిని ఎరిగి ఎవరు అభిషేకించలేదండి, ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఆయన. కానీ దేవుడు దావీదును కోరుకున్నట్టు కోరుకుంటే అతను వాడుకుంటాడో. కాబట్టి ప్రియులారా, ఈరోజు చివరికి వచ్చేసి ఇంకా 2 నిమిషాలు ఉంది. ఒకటే ఆలోచన చేద్దాం. దేవా, నువ్వు నన్ను సృష్టించావు కదా, మెడల నీకు పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి కదా, వాటిని నెరవేర్చడానికి నేను అడ్డొస్తున్నానేమో. నన్ను క్షమించు ప్రభువా. మోషేను దీవించినట్లు, దావీదుని దీవించినట్లు, ఇర్మియాని దీవించినట్లు, యోసేపుని దీవించినట్లు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను హెచ్చించినట్లు, నీ వాక్యాన్ని విని ఆ ప్రకారం ఇష్టపడి నడుచుకోవటానికి ఎవరైతే సమర్పించుకున్నారో వాడిని దీవించినట్లు నన్ను కూడా దీవించి ప్రభువా. ఈ సందర్భం ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగింపుకు వచ్చేస్తాను. 1.5 నిమిషాలు ఉన్నట్టుంది. నన్ను అపుస్తులు గారు పాస్టర్ ఉండాలి బాబు ఇంగ్లీష్ సర్వీస్కి అని పిలిచారు. నేనేమన్నానంటే, అయ్యగారు నాకు వద్దండి అన్న. సరే, కొంతకాలం తర్వాత అయ్యగారు మళ్ళీ ఫోన్ చేశారు, బాబు నువ్వు పాస్టర్గా ఉండాలని. ఆయన బాధపెట్టలాగా, అయ్యగారు నేను ప్రార్థన చేసి చెప్తానండి అని. కొన్ని రోజులు పోయాక, అంకుల్ గారు ఏమనుకోద్దండి, నాకు పాస్టర్గా ఉంటే ఇష్టం లేదండి అన్న. కొంతకాలం అయినాక ఆయన అన్నారు, బాబు ఇంకో 2 రోజుల్లో నేను అనౌన్స్మెంట్ చేయాలా, నువ్వు చెప్పిన ఆయన ఒకసారి నా దగ్గరికి రా అన్నారు. నాకేం చేయాలో అర్థమవలేదు. అయ్యగారు పిలుతున్నారు రమ్మని. పెద్ద ఆయన, రెస్పెక్టెడ్ పర్సన్, ఫౌండర్ కదండి, స్థాపకుడు ఆయన, TCC స్థాపకుడు, ఫౌండర్, మహాజ్ఞాని, దేవుడిచ్చిన జ్ఞానం ఆయనకు ఉంది. అయ్యగారు పిలుతున్నారు. సరే అయ్యగారు అని వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను తెలుసా? అయ్యగారు నేను పాస్టర్గా ఉన్నానని చెప్పడానికి. ఎలాగని అయ్యగారు ఎప్పుడు ఒక రూమ్ ఉంది కదా, అందులో ఉన్నారు, రమ్మన్నారు. వెళ్ళాను. షార్ట్గా చెప్తున్నాను. వెళ్ళినాక, బాబు 1 నిమిషం బాత్రూమ్కి వెళ్ళి వస్తానన్నారు. ఇది కొంచెం టైం దొరికింది, ఒక 2-3 నిమిషాలు. ప్రభువా, ఈయనకి అయ్యగారికి ఎలా చెప్పను, పెద్ద ఆయన ఆల్రెడీ 3వసారి ఇది, మళ్ళీ నువ్వు అని చెప్పాలి, ఎలా చెప్పను ప్రభువా అని సతమతం అవుతూ, నా చేతిలో బైబిల్ ఉంది. ఆ బైబిల్ని ఇలా ఓపెన్ చేశాను, ఏం తొయ్యక చేసి ఎక్కడ నాకు కన్ను పడ్డా చూస్తే, అప్పుడు సమూయేలు సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించిన అన్నది కనపడ్డది. సౌలు ఎవరంటే మొట్టమొదటి రాజు. అంతవరకు ఇంగ్లీష్ సర్వీస్కి ఎవరు పాస్టర్ లేరు. పాస్టర్ అయితే నేను మొట్టమొదటివాడిని, కరెక్ట్గా సరిపోయింది కదా. అభిషేకించడం అంటే ఓకే, అక్కడ రాజుగా అభిషేకిస్తున్నాడు, ఇక్కడ అయ్యగారు నన్ను పాస్టర్గా అభిషేకిస్తారు ఒప్పుకుంటే. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం అవ్వలేదు. దేవుడు ఎలా చెప్తున్నాడు, ఏం చేయాలి ప్రభువా. అయ్యగారు వచ్చేసారు, పెద్ద అయ్యగారు వచ్చి చైర్లో కూర్చొని, బాబు ఏం చేయాలి చెప్పిన ఆయన, ఏంటి మాట ఏంటి అన్నారు. అయ్యగారు నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదండి, కానీ దేవుడు ఇలా మాట్లాడుతున్నాడండి అంటే, ఏది బాబు ఎక్కడది అని చెప్పి ఆయన దగ్గర బైబిల్ ఉంది. అయ్యగారు ఆ బైబిల్ తీశారు, నాది కాదు, నా బైబిల్ నా దగ్గర ఉంది. అయ్యగారు బైబిల్ తీసి రెఫరెన్స్ చెప్పు బాబు అన్నారు. నేను రెఫరెన్స్ చెప్పాను. అయ్యగారు పేజీలు తెరవబోయి ఆగి, బాబు నేను తీసిన కాడ ఉంది నాయన అది అన్నారు. ఎక్కడ ఉంది? ఆయన ఎక్కడైతే తీసారో ఇలా తీసి పట్టుకున్నారు, అడుగుతున్నారు నన్ను, రెఫరెన్స్ చెప్పు బాబు, నేను చూస్తున్నాను నీకు దేవుడు ఇచ్చిన వాక్యం అని. నేను ఇంకేంటో కూడా చెప్పలేదు. తీగానే ఆయన నేను ఏది చెప్పానో అదే తీసుంది ఆయన దగ్గర. అప్పుడు అన్నాను, అయ్యగారు దేవుని చిత్తం, నేను పాస్టర్ అవుతానండి, నాకు ఇష్టం లేదు కానీ దేవునికి ఇష్టం, దేవుని ఇష్టాన్ని కాదంటే అక్కడ నేనెవడిని. ఆ విధంగా పాస్టర్ అయిన ప్రియులారా, నన్ను పక్కనెట్టేయండి. మిమ్మల్ని కూడా దేవుడు పిలిస్తే దాక్కున్నా మిమ్మల్ని హెచ్చిస్తాడు, పడుకొని హెచ్చిస్తాడు, కుంగిపోయిన హెచ్చిస్తాడు, నాకేం తెలవదనుకుని హెచ్చిస్తాడు, నేనేం చేయలేను అనుకున్నా చేయిస్తాడు. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు. అవునా కదా, పాట పాడేస్తాం, ఏదైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ప్రియులారా, నా టైం అయిపోయింది, నిమిషం కూడా ఎక్కువైపోయింది, క్షమించండి. అయ్యగారు క్షమించండి సార్, కరెక్ట్గా మీరు ఇచ్చిన టైమే ముగించాలి, 1 నిమిషం ఎక్కువ క్షమించండి. దేవుడు మనల్ని దేవుని మాటల ద్వారా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.